ఫ్రెండ్స్, టీడీపీ నేత దారుణ హత్య 264 మంది పోలీసులపై వేటు. ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం. అదేవిధంగా టీడీపీ నేతను ఎందుకు అంత దారుణంగా హత్య చేశారు, అసలు 264 మంది పోలీసులు ఏం చేశారు, ఎందుకు వాళ్ళందరి మీద కూడా వేటు పడిందనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, దేనికైనా టైం రావాలి, ఆ సమయం ఇప్పుడు వచ్చిందంటుంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజకీయ పునాదులు కదులుతున్నాయి. ముసలికి నీళ్ళలో బలం ఉన్నట్టు పొంగనూరు అడ్డగా దశాబ్దాలుగా పెద్దిరెడ్డిదే పెత్తనం కొనసాగింది. మైనింగ్ నుంచి లిక్కర్ వరకు ఆయనదే హవా, ఆయన చెప్పిందే శాసనం. కను సైగలతో పొంగనూరు నియోజకవర్గాన్ని, ఉమ్మడి చిత్తూరు జిల్లాను ఏలేరు పెద్దిరెడ్డి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పతనం కావడంతో పెద్దిరెడ్డి పాపాల పుట్ట పగులుతోంది. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెడ్ బుక్ పేర్లను బయటకు తీస్తుండడంతో పెద్దిరెడ్డితో పాటు ఇన్నాళ్ళు ఆయన అడుగులకు మడుగులు ఒత్తిన కొందరు కాకిల కోసాలు సైతం కదులుతున్నాయి. తాజాగా జరిగిన ఓ మర్డర్ చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్నే షేక్ చేసింది. అయితే ఇన్నాళ్ళకు పొలిటికల్ పెద్దలకు ఊడిగం చేసిన పోలీసుల స్థానాలు మారాయి. పనిలో పనిగా చిత్తూరు జిల్లా యంత్రాంగం మొత్తాన్ని ప్రక్షాళన చేస్తుంది పోలీస్ శాఖ. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏకంగా 264 మంది పోలీసులను రాత్రికి రాత్రే బదిలీ చేసింది ప్రభుత్వం. కౌన్సిలింగ్ గట్రా లేకుండా ఒక్క ఆర్డర్తో అందరినీ ఆర్డర్లో పెట్టింది. జిల్లాలోని ప్రతి పిఎస్లోనూ ట్రాన్స్ఫర్ జరిగాయి. పొంగనూరు పోలీస్ స్టేషన్లో ఏకంగా 20 మందిపై వేటు పడింది. పొంగనూరు నియోజకవర్గం వ్యాప్తంగా 60 మంది కాకీలు బదిలీ అయ్యారు. తీవ్ర ఆరోపణలు ఉండి పెద్దిరెడ్డి మనుషులుగా ముద్ర ఉన్న సిబ్బందిని సుదూర ప్రాంతాలకు పంపించారు. కొందరిని కుప్పం, రాళ్ల, బూదుగూరుల పిఎస్లకు బదిలీ చేశారు. చిత్తూరు మహిళా స్టేషన్లో పనిచేస్తున్న వారికి రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న పలువురికి పొంగనూరులో పోస్టింగ్ ఇచ్చారు. ఇంతటి సంచలన నిర్ణయానికి కారణం ఇటీవల చిత్తూరులో జరిగిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ దారుణ హత్య. ఈ మర్డర్ను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇంకా వెయిట్ అండ్ సీ విధానం సరికాదని బదిలీ కొరడానికి జలిపించింది. అయితే ఏకకాలంలో ఏకంగా 264 మంది పోలీసులను బదిలీ చేయడం మాత్రం మామూలు విషయం కానే కాదు. శాంతి భద్రతల మ్యాటర్లో సర్కారు ఎంత సీరియస్గా ఉందో చెప్పకనే చెప్పింది. చిత్తూరు జిల్లాలో పోలీసుల పనితీరుపై ప్రభుత్వం కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉంది. శాంతి భద్రతల విషయంలో పోలీసులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్న పోలీసులు పట్టనట్టు ఉన్నారనే విమర్శలు వెలువడుతున్నాయి. అందుకే ఈ సంచలన నిర్ణయం అంటున్నారు. కానిస్టేబుల్తో పాటు సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో పనిచేసిన నర్సింహులు అనే ఎస్ఐ తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆనాటి పెద్దల అండ చూసుకొని రెచ్చిపోయాడని అంటారు. ఓ ఎన్ఆర్ఐని అక్రమ అరెస్ట్ చేసి అతను విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నాడని, అతని నుంచి 3 లక్షలు బలవంతంగా వసూలు చేశారని ఆరోపణ ఉంది. ఓ భార్య భర్తల గొడవలో జోక్యం చేసుకొని ఆ భార్య భర్తతో పుస్తల తాడు అమ్మించి మరీ డబ్బులు లాగేసుకున్నాడని అంటారు. మరి ప్రభుత్వం మారాక అరాచక ఎస్ఐ నర్సింహులపై సస్పెన్స్ వేటు పడింది. లేటెస్ట్గా 264 మంది పోలీసులు బదిలీతో పొంగనూరుతో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్లో పెట్టే పని ప్రారంభించింది. అయితే ఈ బదిలీల వేటుతో పరోక్షంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనానికి చెక్ పెట్టినట్టేనని అంటున్నారు. రెడ్ బుక్ ఎఫెక్ట్ ఎట్టా ఉంటుందో ఎప్పటికైనా పెద్దిరెడ్డికి తెలిసొచ్చినట్టుగా పోలీసులే సరే మరి నెక్స్ట్ టార్గెట్ పెద్దనేనా అని చాలామంది అంటూ ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.